టీడీపీ ఆగడాలకు రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారం కోసం అర్రులు చేస్తున్న టీడీపీ వైఎస్ఆర్సీపీపై బురద చల్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రౌడీయిజానికి పాల్పడ్డారు. క్రోసూరులో టీడీపీ కార్యాలయం ముందు తాత్కాలికంగా తాటాకులతో వేసిన టెంట్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అయితే ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకోవాలని బరితెగించిన టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై బురద చల్లే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నివాసంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై కర్రలతో దాడికి విఫలయత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులపై సైతం దుర్భాషలాడారు. క్రోసూరులో చంద్రబాబు సభ అటర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ నాయకులు సానుభూతి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండిపడ్డారు. వచ్చిన రోజున కాడి నుంచి ఏదో ఒక అలజడి చూపిద్దాం, ఏదో ఒక రకంగా రౌడీజం చేసి గెలుద్దాం అనే ఆలోచనతో ఉన్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు సభకు జనం లేకపోయాలకే మరి అతనికి ఏం చేయాలో అర్థం కాక ఏదో రకంగా సింపతి కోసం పార్టీ ఆఫీస్ని తగలబెట్టుకొని మరి కార్యకర్తలను అందరూ కూడా దగ్గర తీసుకుందాం, అసలు కార్యకర్తలే రావట్లేదు నాకు అనే ఉద్దేశంతో ఈ రకంగా సింపతి పొందాం అని చూస్తూ ఉన్నాడు. ఇలాంటి సింపతిలు, ఇలాంటి దౌర్జన్యాలు ఈ నియోజకవర్గం ప్రజలు సహించరు. ఇలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళని ఇక్కడ పెదకూరపాడు ప్రజలు ఎన్నుకోవటం ఉండదు. నువ్వేదో మంచితనంగా మాట్లాడి ప్రజల్ని ఓటు అడగాలి, కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఇలాంటి సింపతీలు పొందుదాం, నీకు జనం రాక మరి ఫ్లక్చువేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావో, నీకు చంద్రబాబు నాయుడు ఏం ట్రైనింగ్ ఇచ్చాడో, నువ్వేం మాట్లాడుతున్నావో ఒకసారి